ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర కమిటీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తారు. సాయంత్రం విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఇవాల్టి ముఖ్యమంత్రి షెడ్యూల్ పై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చెప్పండి చందు, ఈ రోజు సీఎం చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి రాబోతున్నారు కదా, మరి సీఎం షెడ్యూల్ ఏంటి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు అయితే చేరుకొనున్నారు. ఏదైతే ప్రజల నుంచి అయితే మాత్రం వినతుల స్వీకరణ నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు అయితే కార్యాలయానికి రాబోతున్నారు. అయితే ఏదైతే ప్రజా దర్బార్ ఏదైతే నిర్వహిస్తున్నారో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజల సమస్యల్ని సత్వరం పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా అయితే మాత్రం ముఖ్యంగా చంద్రబాబు అయితే హాజరవుతున్నారు. ఈ రోజు ప్రజల దగ్గర నుంచి ప్రజా సమస్యలు ప్రజా వినతులను అయితే మాత్రం ఆయన స్వీకరిస్తారు. అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళతో సమావేశం అయితే సీఎం చంద్రబాబు అయితే కాబోతున్నారు. అదేవిధంగా తాజా పరిణామాలు అంటే రాజకీయ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ కావచ్చు, పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, తదితర అంశాలపై మాత్రం ఈ రోజు నేతలతో అయితే మాత్రం చర్చించే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సాయంత్రం సిద్ధార్థ అకాడమీలో స్వర్ణోత్సవాల కార్యక్రమానికి కూడా సీఎం చంద్రబాబు అయితే హాజరు కాబోతున్నారు. పూర్తిగా చూసుకుంటే ఈ రోజు సీఎం షెడ్యూల్ చూసుకుంటే ప్రజా వినతుల స్వీకరణ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పాలి. అదేవిధంగా నేతలతో పార్టీ సంస్థాగత నిర్మాణం సంబంధించి కూడా ఈ రోజు చర్చ అయితే మాత్రం ప్రధానంగా ఉండబోతుందని చెప్పాలి. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ చందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.